నమస్తే. అక్టోబర్ 9న ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది. ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. సరే, అక్టోబర్ 8న ఏం జరగబోతుంది అన్నది ఆల్రెడీ ఒక చర్చ ఉండనే ఉన్నది. ఏది ఏమైనా అక్టోబర్ 9న నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఇంకో 6 నెలలకో సంవత్సరానికో ఒకవేళ వాయిదా పడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎలక్షన్లు అయితే వస్తాయి. అది ఇప్పుడే వస్తాయా, ఇంకొంత సమయం పడుతుందా అన్నది తర్వాత విషయం. సరే, ఒకవేళ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, ఒకవేళ వస్తే ఎట్లాగో రాబోతున్నాయి కాబట్టి, మీ గ్రామంలో ఎంపీటీసీలని, మీ గ్రామంలో సర్పంచ్ని అండ్ మీ మండలంలో జెడ్పీటీసీని, ఎట్లాగో ఎంపీపీలని జెడ్పీటీసీలని, ఆ ఎంపీటీసీలు మెజారిటీ ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకుంటారు, మెజారిటీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నుకుంటారు. మరి ఎవరిని ఎన్నుకోవాలి? ఈ సర్పంచ్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని ప్రజలు ఏం ఆలోచించాలి ఎలక్షన్స్లో? ఈ గ్రామాల పరిపాలన ప్రజల చేతుల్లో, ఈ స్థానిక పరిపాలన అనేది చాలా కీలకం ఈ రాష్ట్రానికి, దేశానికి. మరి ఎవరిని ఎన్నుకుంటే మీ గ్రామాలు, రాష్ట్రము, దేశం బాగుపడుతుంది? ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గ్రామాలు పూర్తిగా పొల్యూట్ అయిపోయినాయి. అంటే ప్రజల మనస్సులని, ప్రజల ఆలోచనలను పూర్తిగా పొల్యూట్ చేసే ప్రయత్నం ఇంకా జరుగుతున్నది. ఈ అంశం మీద మాట్లాడదాం. నా ముందు క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. మీరు చాలా రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నట్టున్నారు తెలంగాణ క్రాంతిదళ్ నుంచి, డబ్బులు తీసుకోవద్దు, నిజాయితీకి ఓటేయాలి అని. కానీ మార్పు అయితే పెద్దగా లేదు సరికదా, ఇంకా భయంకరంగా సిచ్యువేషన్ మారుతున్నది. సో రేపు రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఈ మధ్యలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జరగబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలు ఏం ఆలోచించాలి? ఇది ఒక పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. ఇప్పుడు నిజాయితీ పరులు లేకుంటే ఇలా పల్లెలు మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయిపోయినాయి. పారే నీళ్లు విషంతో బారుతున్నాయి. నువ్వు మూసి తీసుకో, నువ్వు ఏది తీసుకున్నా కానీ. బడులు ఖతమైపోయినాయి. ఏదైనా వైద్యం ఇబ్బందులు ఉంటే ట్రీట్మెంటు లేదు. మనిషి ఓవరాల్గా ఇప్పుడు ఇది థమ్సప్లు, కోకులు, మందు, బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి. మంచి నీళ్ళ బాయిలు ఉండే వెనకట, ఇలా బాయిలు మొత్తం కనుమరుగైపోయినాయి. ఇలా బాయిలో నీళ్ళు తాగే సిచ్యువేషన్ కూడా లేదు. కింద లోపల కూడా వాటర్ కంటామినేట్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే ప్రజలు చైతన్యవంతులు లేక. ఇప్పుడు మనం మొన్న పోయినాం ఇక్కడికి, ఇది నేను ఒక 10 మందికి వీడియో చూపించిన, అది ఇదేంది రక్తం బారుతుందా అని అంటారు. మనం మొన్న పోతుంది కదా గుమ్మడిదల దగ్గర పోయినాం కదా. సో ఇప్పుడు అది వాళ్ళు టెస్ట్ గురించి అని తీసుకొని పోయినారు. చేస్తలేడు, టెస్ట్ చేస్తలేరు. ఎంత అన్యాయం అంటే హెట్రోకి సంబంధించింది కంపెనీ వాడు హెట్రో కంపెనీ ఉంది. హెట్రో కంపెనీ ఎవరు? బీఆర్ఎస్ రాజ్యసభ మెంబర్ ఆయన. కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయి దీంట్లో. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, అన్నింటిలో. అక్కడ ఆఫీస్లోకి పోయి ఆ టెస్టింగ్ గురించి అని పంపిస్తే మేము చెయ్యమంటున్నారు. అరే ఎందుకు చేయవు సార్, నువ్వు కూర్చునేది దీనికి అంటే అవి నీళ్లు కావంటాడు. నీళ్లు కావంటే చెప్పడానికే కదా చేయమని చెప్పేది, అంటే మేము చెయ్యమంటాడు. అనఫీషియల్ గా పక్కకు పోల్చినట్టు అది మాకు తెలుసు కెమికల్ అని, మేము చెయ్యము, రిపోర్ట్ ఇయ్యము. మరి ఎవరి దగ్గర పోవాలి? నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోవాలి. లోకల్ సర్పంచ్ కథం పట్టు, సర్పంచ్ చేతులలో ఏం లేదు. సర్పంచ్ కథం పట్టించేస్తారు. 2 రోజులలో ఏదో పెట్టేసేస్తారు, తీసి పక్కకు పడేస్తారు. సర్పంచ్ అడిగే పరిస్థితి లేదు, మండల ప్రెసిడెంట్ అడిగే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే అమ్ముడు పోయి ఉన్నాడు. ఎవరు పోయినా కానీ పత్రికలు, మేజర్ పత్రికలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ దాని మీద అమ్ముడు పోయి ఉన్నారు. ఎందుకంటే రామోజీ స్టూడియోలనే దాంట్లో 3 చెరువులలో కబ్జా చేసి పెట్టి కూర్చున్నాడు కదా ఆయన ఘోరంగా. నాలాల మీద ఆయన కూడా బంగళాలు కట్టిండు కదా. అవి ఇంతకుముందు మనం చర్చ చేసినాం. సో ఇవన్నీ ఎవరు అడగాల్సింది? ఎవరు? రాజకీయ నాయకత్వం. ఈ రాజకీయ నాయకత్వమే లంగల్ దొంగలై పైసలకు అలవాటు పడి వాళ్ళే పందికొక్కులో తిన మరిగిన తర్వాత ఇక జనము నీకు మంచినీళ్ళు బారే చెరులల్లా విషం బారకపోతే ఏమవుతుంది? సో ఇవన్నీ కంట్రోల్ కావాలన్నా రేపు సర్పంచ్లు, ఇప్పుడు మనం కాటపల్లికి పోయినాం, కాటపల్లి దగ్గర కూడా సేమ్ అదే కదా, విషపు గాలిలు కదా పోయినాయి. ఏదో మనం పోయినాం, అది సక్సెస్ అయింది, బయటపడ్డం. వాళ్ళ నరకం నుంచి అయితే అట్లీస్ట్ బయటపడడం, కొద్దిగా కంప్లీట్ క్లోజ్ చేయించగలిగినాం. కానీ ఇవి మొత్తం ప్రతి పల్లెలో ఏదో ఒకటి ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటంటే రాజకీయ నాయకత్వం, నిజాయితీ పరులు ఉంటే తప్ప. భారతదేశ స్వాతంత్రం గురించి సుభాష్ చంద్రబోస్ అసంటోళ్ళు ఎక్కడికో పోయి మేడం బికాజీ కామాల్ కావచ్చు, గదర్ పార్టీ ఎక్కడో అమెరికాలల్లో, లండన్లో వండుకుంటూ సపరేట్గా వాళ్ళు అక్కడి నుంచి చైతన్యం చేసి ఆర్మీని తయారు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత 70-76 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ గ్రామాలలో గాంధీయే చెప్పిండు, పట్టణాలకు పునాదులు పల్లెలు అని చెప్పని. సో ఇప్పటికీ కూడా ఇరుకు సందులు ముందు ఎడతెరము కావాలే జమిలిగా నీ బండ్లు తిరిగి ఉరకాలేరా, ఇరుకు ఇన్లే ఉండవోయ్ పల్లెోడ మురికి ఇన్లే ఉండవోయ్ అని
58లో ముచ్చటేంద్రనాథ్ గారు రాసినది పంచాయతీ రాకముందు. కానీ ఇవాళకి నువ్వు ఏ పల్లెకు పోయినా కానీ ఇరికిన్లే ఉంటాయి, మురికిన్లే ఉంటాయి, దగ్గరనే ఉంటాయి, రోడ్లు చక్కగా లేవు. సో వీటన్నిటికీ మళ్ళీ అగైన్ కారణం ఏంటంటే రాజకీయ నాయకత్వం. సర్పంచ్ స్థాయిలలో కింది స్థాయిలలో కొంత నిజాయితీ పరులు ఉన్నారు, కానీ వాళ్ళని చేయనిస్తలేరు, పని చేయనిస్తలేరు. ఎందుకు? శాంక్షనింగ్ అథారిటీ మళ్ళీ తీసుకొచ్చి అంటే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రజల మధ్య, అంటే మన మధ్య ఉన్న ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ ఎవరిని ఎన్నుకోవాలి? ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను కూడా మొన్న ఒక చిన్న బిట్ మాట్లాడితే బాగా వైరల్ అవుతున్నది. అది ఎవరిని ఎన్నుకోవాలి అని అంటే ప్రజల మైండ్ సెట్లో ఏముంది అంటే, ఏం డబ్బులు లేనుడు పోటీ చేస్తే వీడు గెలవడు అనేది ఫిక్స్ అయిపోయినారు. వాడు పోటీ చేస్తున్నాడు అంటే వాడికి గెలుస్తారా, వాడి దగ్గర పైసలే లేవు, ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినారు. ఇక అంటే ఈ పైసలు అన్నది కరెక్ట్ కాదు కదా అని దాంట్లోకి వచ్చి బయటకు వచ్చి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఇది చాలా డబ్బులు ఉంటేనే నాయకుడు, పోటీ, అంతే సింపుల్. అసలు అది కాదు కదా. నువ్వు ఆ పైసలతోని ఒకవేళ సపోజ్ 500 1000 నీకు ఓటుకి ఇచ్చి, లేకపోతే దావతులు, దసరా దావతులు, దీపాల దావతులు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు వాటితోటి నీ భవిష్యత్తును నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఇంత పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకుంటున్నావు. నీ గ్రామ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. ఆ పైసలు దేనికైతాయి? నేను ఓ ఇల్లు కట్టుకుంటుంది కావు, లేకపోతే నీ పిల్లగాళ్ళకు ఫీజులకు కావు, ఒక బాటిల్ మందుకి అయితే కావచ్చు. అయితే అది ఒక్కరోజు తాగే దాని గురించి నువ్వు నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ తరాల భవిష్యత్తును మొత్తం పనంగా పెడుతున్నావు. ఆఖరికి అలా చచ్చిపోతే, ఎవరన్నా చనిపోతే గ్రామాలలో దహనం చేసేందుకు కూడా పైసలు లేకుంటుంటే ఇలా రాజకీయ నాయకత్వం పేర్లు ఎట్లా వస్తున్నాయంటే, మా ఎమ్మెల్యే సాబ్ వస్తాడే 5000 రూపాయలు ఇస్తాడు, 20 కిలోల బియ్యం పంపిస్తాడు, చాలా గ్రేట్ అని. అరే ఎక్కడ పిచ్చినా కొడుకుంటారా నాయన మీరు? చచ్చిపోతే 5000 రూపాయలు పెట్టి నువ్వు దహన సంస్కారాలు చేయలేని దుస్థితిలో ఉన్న జనాలను తయారు చేసిన ఇటువంటి రాజకీయ నాయకులు చచ్చిపోతే 5000 ఇస్తాడు, సగం బస్తా బియ్యం పంపిస్తాడు. ఇంకా మన మైండ్ సెట్ గక్కడనే ఉంటే ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా గట్లున్నారు. సో ఇప్పుడు గ్రామాలలో ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు పైసలు లేకుండా కాదు, పైసలు పరిష్కారం కానే కాదు. ఈ ఫైట్ తప్ప వేరేది ఏం లేనే లేదు. పైసలు లేకుండా నిజాయితీగా ప్రతి పల్లెలో ఉంటారు, నిజాయితీగా నాయకత్వం చేయాలనేటోళ్ళు ప్రతి పల్లెలో ఉంటారు. కొంతమంది పక్కోడు పెడుతుండు కదా, ఇప్పుడు నేను పెట్టాలి తప్పదు అనే ఆలోచనతో డెఫినెట్ ఉన్నారు. అట్లా కూడా ఫైనాన్షియల్ గా లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు మనము ఇండ్లు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, అసలు అయ్యో ఇండ్లు పొలాలు కాదు, పుస్తకమంటలు అమ్ముకొని, అత్తగారు పెట్టినటువంటి పైసలు అటో ఇటో కట్నం పైసలు ఉంటే వాటిని కూడా పెట్టి భార్యలు కూడా భర్తలను వదిలిపెట్టిపోయేటువంటి నాయకత్వం చాలా ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ఆత్మహత్యలు చేసుకుంటారు కదా సర్పంచ్లు. ఇలా సర్పంచ్లు బిల్లులు రాక కావచ్చు, చాలా మంది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న పనులు చేసినటువంటి వాళ్ళందరూ గ్రామాలకు పని చేసినటువంటి వాళ్ళే కదా. ఇలా పంచాయత్ సెక్రటరీలు కూడా అదే పరిస్థితి. వాళ్ళ జీతం పైసలు సగం కన్నా ఎక్కువ ఊరికే పెట్టే సిచ్యువేషన్ కాడికి వచ్చింది. సో ఇప్పుడు నిజంగా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, మన బడులు మనకు ఉండాలన్నా, స్వాతంత్రం వచ్చినాక ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ది హ్యూమన్ సోల్ ఆఫ్ ఫైర్. ఆ ఫైర్ ఎప్పుడు వస్తుంది, ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే పదునైన ఆయుధం మళ్ళీ విద్య. ఆ విద్యనే మీరు తీసుకుపోయి కార్పొరేటీకరణ చేసిందంటే నీ ఊర్లో నీ సర్పంచ్ గట్టిగా ఉండదు, నీ బడికి బాగుంటుంది, కరెక్ట్ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు వాడు పైసలు ఖర్చు పెట్టినాక రేపు బడి వాడు డెవలప్ చేయాలనుకున్నాడు అనుకో, పక్కోడు కార్పొరేట్ ఏం చేస్తాడు, అరే నీ ఊరికెళ్ళి 100 మంది వచ్చేది బై, ఇప్పుడు 100 మంది వస్తలేరు, నువ్వు ఇన్ని పైసలు తీసుకొని బడి పాడుగానే దాన్ని పక్కకు పడేసి అంటే గవర్నమెంట్ కూడా అదే పని చేస్తున్నది కదా. గవర్నమెంట్ బడులు పని చేస్తున్నది. ఈ సర్పంచ్ కూడా ఏం చేయాలి, పైసలు తీసుకొని సపరేట్ కూడా. దాంతో నష్టపోయేటటువంటి ఎవరు? విద్యార్థులు, పేరెంట్స్. వాళ్ళ మీద ఆర్థిక భారము విపరీతంగా 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు బడులకు, ఎల్కేజీ యూకేలకు 70-80 వేలు లేనిది అసలు ఇక్కడ ఫీజులు. సో ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఇప్పుడు జనం ఒక్కటే ఆలోచించాల్సింది ఏంటంటే, సాయుధ పోరాటంలో ఇక్కడ ఈ ప్రాంత విముక్తి కోసం చనిపోయిండ్రు, తర్వాత సపరేట్ తెలంగాణ గురించి ఆత్మగౌరవ పోరాటంలో చనిపోయినరు, ఫైరింగ్లలో చనిపోయినరు, తర్వాత నక్సల్ ఉద్యమంలో కూడా పోయినరు, మార్పు గురించి పోయి వాళ్ళు చనిపోయినరు. ఇట్లా కొన్ని వేలాది కుటుంబాలు సర్వనాశనం అని తెలంగాణలో అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక రాజకీయ నాయకత్వం, అవినీతిపరమైన రాజకీయ నాయకత్వం వచ్చిన దాంతో ఇప్పటికి ఇంకో తీరుగా నాశనం అవుతున్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు తెలంగాణలో ఎక్కడ చూసినా. ఇదంతా ఎందుకంటే నాయకత్వం కరెక్ట్ లేదు. సో యూనివర్సిటీలకి పోయిన వాళ్ళు కూడా ఇవాళ ఎంతో పెద్ద ఉద్యమాలు చేస్తే కూడా సర్పంచ్ కాడికి పోతే ఇబ్బంది అవుతున్నది నిజం కూడా. కానీ ఇదే దాంట్లో ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు 2,000 కోట్లు 200 కేసులను ఒక నినాదంతో ఒక పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు వివేక్ వెంకటస్వామిని ఓడగొట్టింది కదా. అంటే జనము ఉన్నారు. మరి 200 కేసు అయినా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినోని నేను, కానీ గెలిచినాక తన ఎవరి చేతులలో ఉన్నాడంటే కేసీఆర్ అసంటోళ్ళ చేతులలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. కేసీఆర్ అగైన్ మళ్ళీ దోపిడీ చేయదలుచుకున్నాడు. అంటే కొంచెం ప్రజలు కూడా అక్కడిక్కడ అవకాశాలు ఇస్తున్నారు, ఇస్తలేరు కాదు.
కానీ వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండి నిజాయితీగా కనుక జనం లోపల కనుక వచ్చేది ఉంటే ఇప్పుడు ఆ గెలిచిన సుమంద గారు నాకు తెలిసితే పైసలు నేతే నేను అనుకుంటున్నాను. అదే నినాదంతో ఉంపిండు 2000 కోట్లు 200 కేసులు తెలంగాణ గురించి అని చెప్పాను. ఓడగొట్టింది కదా, బరాబర్ ఓడగొట్టారు. సో అట్లా ప్రతి పల్లెలో కాకపోతే అంటే రాజకీయ పార్టీల చేతుల్లో ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర జీతగాడలే. నేను ఇప్పుడు ఈయన తనని జీతగాడా నేను అంటలేదు, నేను దానిలో పోదలుచుకోలేదు. కానీ ఎవరైనా రాజకీయ నాయకత్వం పైన ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం ఏది చెప్తే అదే వినాలి వాళ్ళు. అట్లా కాకుండా ప్రజలే కనుక శక్తి ఇచ్చి ఆ ఒక్క ఓటు అమ్ముకోకుండా పబ్లిక్ లో ఉన్న బలమైన ఇదేంటంటే ఎవడొచ్చినా మాకేం చేయడు, ఏసేం లాభం, దాంట్లోకి వెళ్ళిపోయి ట్రాన్స్ అనాలా దాన్ని ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇక ఎవడొచ్చినా ఏం చేయడు, ఎవడిస్తే వానికి ఓటేద్దాం. ఇప్పుడు మన లాంటి వాళ్ళ మీద బాధ్యత ఏంటిదంటే అట్లా కాదు అని మనం కొద్దిగా ప్రూవ్ చేయాలి, మనం తప్పదు. ఇప్పుడు సమాజంలో మన లాంటి వాళ్ళం కూడా ఉన్నాం కదా, ఇప్పుడు మేధావులను కూడా చూస్తున్నారు, పోయి అందులో పోయి మళ్ళీ పార్టీ ఏ అధికారంలోకి వస్తే పదవి తీసుకుంటారు, పోయి అందులో పొద్దున్న లేస్తే వాళ్ళ భజన. కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే డబ్బులు తీసుకోండి కానీ మీకు నచ్చినోడికి వేయండి అంటారు. ఎట్లా నువ్వు పైసలు తీసుకున్నావు అంటేనే నువ్వు అవినీతి చేస్తున్నట్టే కదా. అంతే, నీ వ్యక్తిగతంగా నువ్వు అవినీతి పరుని కాదు అని నిన్ను ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నీ పిల్లలకు నీ సమాజానికి నువ్వు ఏం నేర్పిస్తున్నావు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అమ్ముకో అని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఈ మేధావులు అంటోళ్ళు కూడా నేనేమంటున్నా క్లియర్, నువ్వు పైసలు ఎందుకు తీసుకోవాలి? ఒక్క రోజు కూలి పైసలు అవి 1000 రూపాయలు అంటే ఒక రోజు కూలి పైసలు, ఒక్క రోజు తట్టం వస్తే కూలి పైసలు అవి. ఆ ఒక్క రోజు గురించి నువ్వు ప్రశ్నించే తత్వాన్ని గొడగొట్టుకుంటున్నావు. తర్వాత నువ్వు నీ పిల్లలు నీ జాతులు నువ్వు ఏవైతే అంటున్నావో నీ పల్లెలు అన్ని మొత్తం వాటి భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నావు. ఇలా కటిక పేదరికంలో కిందాక పోయింది. ఇలా రేషన్ కార్డులు నువ్వు ఏ ఇంటికి ఇప్పుడు వాళ్ళే ఎక్కువైపోయింది రేషన్ కార్డులు చిన్న వాటికి. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ చాలా ఎక్కువైపోయినాయి. వైట్ రేషన్ కార్డులు చాలా పర్సెంటేజ్ ఎక్కువ. ఎందుకంటే లక్షల రూపాయలు. నేను నిన్న ఒక మా చుట్టపల దగ్గరలో గవర్నమెంట్ డాక్టర్ ఇంటి మొదల ఫాదర్ క్యాన్సర్ వస్తే 3 లక్షలు 4 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ గురించి అంటే యాడికెళ్ళి తెస్తారు, యాడికెళ్ళి తెచ్చిపోతారు. సో ఇట్లా అంటే నువ్వు కింది నుంచి మొదలు పెడితే పైదాకా కంప్లీట్ గా సిస్టమ్ మొత్తం అట్లా ఉన్నది. వాస్తవంగా జనాలకు ఓకే ఎవడు కూడా మాకు ఏం చేయలేడని, కానీ ఇది తప్ప నీకు వేరేది ఏం లేదు. నువ్వు మంచోని కనుక ఎందుకుంటే నీకు ప్రశ్నించే తత్వం కూడా ఉంటుంది కదా. నువ్వు 3 గంటల కాడ కూర్చొని ఏమారాబాయి నువ్వు నాకు మంచి పని కావాలని. ఇప్పుడు నిజం కూడా కొన్ని ఊర్లలో నేను చూసినాం. ఇప్పుడు మనం కూడా చూసినాం, మన కొంతమంది సర్పంచ్లను తీసుకొచ్చి సన్మానం చేసే కాడ తీసుకొచ్చినాం. ఇక్కడనే పక్కకి కదా దేశముఖి ఊర్లో తెలంగాణ మొత్తం బెల్ట్ షాపులు ఉంటాయి, ఆ ఒక్క ఊర్లో బెల్ట్ షాప్ ఉండదు. ఎందుకు? సర్పంచ్ సవ్వాలే లేదని చెప్పి కూర్చుంది. స్వప్న సర్పంచ్ నరేష్ వైఫ్ కూర్చొని ఇప్పటిదాకా లేదు కదా, ఇలా 6 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటిదాకా బెల్ట్ షాప్ లేదు. అంటే కొన్ని చేయొచ్చు, అంటే ఆయన మీద ఏ ఒత్తిడి వచ్చినా ఏం చేసినా కానీ జరగలేదు. అట్లా మనం ఒక 6-7 మంది సర్పంచ్లు పట్టుకొస్తాం. అట్లా ఉన్నారు సర్పంచ్లు. అట్లా కొన్ని మొబైల్ లైబ్రరీలు పెట్టిన సర్పంచ్లు ఉన్నారు కదా. అక్కడ నుంచి పెద్ద ఐఐటి చదువులు చదివే కాడికి తీసుకుపోయినటువంటి పల్లెలు కూడా ఉన్నాయి కదా. సో వాళ్ళకి ఏంటంటే ఏం పైసలు పెట్టకుండా కనుక జనం కనుక ఉండేది ఉంటే ఇంకొకటి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకునేది ఏంటంటే మనకు నీతివంతమైన సమాజంగా మారకపోతే ఈ తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఇప్పటికే బయట వాళ్ళు వచ్చి మనని మొత్తం దోపిడీ చేస్తున్నారు. మన బిజినెస్లు ఖతమైపోయినాయి. ఇలా మార్వాడీస్, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళిన గుజరాతీస్ వీళ్ళందరూ వచ్చి పల్లెలలో వచ్చి కిరాణా షాప్ల కాడికి వెళ్ళి పెట్టినారు. మన బంగారం దుకాణాలు మన మొత్తం ఎవ్రీథింగ్ అన్ని 2 నెంబర్ మాల్ అమ్ముతున్నారు, మనని ఆగం చేస్తున్నారు. మన పల్లెలలో తాగుబోతుల కుంపలు చేస్తున్నారు, మన మొత్తం విధవరాళ్ళని చేస్తున్నారు, ముండరాళ్ళు అవుతున్నారు పల్లెలలో. నీ 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక బిడ్డ ఒక కొడుకు 2 పిల్లలు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు ఆడోళ్ళు భర్తలు చనిపోయి వాళ్ళ జీవితాలు నరకమవుతున్నాయి. ఏం క్వాలిటీ ఉండాలో ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే అని మీరు అనుకుంటున్నారు? అండ్ ఇంకొకటి లోకల్గానే ఉండాలా? బయట నుంచి ఉన్న వ్యక్తులు కొంతమంది కూడా చేస్తారు, కొంత మంచి ఆలోచనలతోనే ఉంటారు, కానీ విలేజ్లో ఉండలేరు, వాళ్ళు వేరే దగ్గర పనులు చేసుకుంటారు. సో ఎట్లాంటి నాయకుని ఎన్నుకోవాలి? కొంతమంది ఎక్సెప్షన్ ఉంటారు, బయట ఉండి చేసేవాళ్ళు కొంతమంది ఎక్సెప్షన్ ఉంటారు. నా దృష్టిలో అక్కడనే ఉండాలి. నాయకత్వానికి ఫౌండేషన్ కూడా గ్రామాలే. ఒక సర్పంచ్ గా సక్సెస్ఫుల్ అయినాడు ప్రధానమంత్రి కూడా చేయగలుగుతాడు, మా ఫాదర్ చెప్పేది. సో నువ్వు సర్పంచ్ గా నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే నువ్వు అక్కడనే ఉండాలి. ఇలా సర్పంచ్ల పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే ఎవడన్నా చచ్చిపోతే పోయాడ వచ్చిండా లేదా, ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోతే తాగిపట్ట పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ కాడ కనబడ్డా లేదా, పొద్దుగా లేచి మోరి సాఫ్ కాకపోతే నా మోరి కాడికి వచ్చిండా లేదా, అక్కడికి పరిమితమైంది. అసలు సర్పంచ్ కు ఒక డ్రీమ్, కంప్లీట్ డ్రీమ్ ఉండాలి. ఆ పల్లెను ఎట్లా తీర్చిదిద్దాలి? ఓ ఇంటికి 2 చెట్లు నాటుడా, ప్రతి ఇంట్లో పండ్ల చెట్ల నాటుడా, ఏ పిల్లగాళ్ళకి ఎక్కడన్నా ఫీజులకు ఇబ్బంది అవుతుందా, నీ బడి ఎట్లా తీర్చిదిద్దావు, ఏది కాకుండా నువ్వు స్కూల్ నుంచి శ్రమదానం చేసిన పెట్టి ఏమన్నా తలా 2 ఇటుకలో 10 ఇటుకలో చేస్తే ఒక క్లాస్ రూమ్లు అవుతాయా, ఇట్లా తీర్చిదిద్దుకోవడం. ఇటువంటి కొన్ని మా ప్రాంతాల నుంచి నాగేష్ వీళ్ళు మనం పోయిన ఒక బడి ఉన్నది కదా, వాళ్ళు చేసిరు వీరేష్ నాగేష్ ఒక పల్లెని తీసుకొని ఇలా పల్లెకెళ్ళి
బయటికి ఎవరు స్కూల్స్కు పోయే సిచ్యువేషన్ లేదు. ఎందుకు 100కు 100% ఉన్నటువంటి పిల్లలు మొత్తం అదే బడిలో చేస్తున్నారు. కానీ బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. ప్రభుత్వమే కనుక ఇన్వాల్వ్ అయితే వేరే తిరిగి ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య ఎట్లా అందాలి, వైద్యం ఎట్లా అందాలి, కార్పొరేటీకరణ, ఈవెన్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ని కూడా తీసుకొని పోయి వీళ్ళు కింది దాకా తీసుకుపోయేటట్టుగా ఈవెన్ కలెక్టర్లతో కొట్లాడైనా కానీ చేసి కొన్ని మాత్రం చేసుకోవచ్చు. ఇట్లా నీకు స్ప్రెడ్ అయితే ఈ పల్లె ఇంకో పల్లె ఇట్లా స్ప్రెడ్ అయితే ఒక నిజంగా కూడా ఒక నీతివంతమైనటువంటి రాజకీయం అంటే ఇప్పుడు వానికి ఏం ఆశ ఉండదు. నెంబర్ 1 చెప్పేది అంటే పల్లె మీద పలాని రోడ్డు పడితే నాకు అలా పర్సంటేజ్ కావాలని ఆశ ఉండదు, బరాబర్ ఉండదు. ఇప్పుడు అది ఇంకొకటి అయింది. ఇప్పుడు ఎట్లా అంటే ఆ వచ్చే బిల్లులోంచి సరే ఏమొస్తుంది, గవర్నమెంట్స్ నుంచి ఏం బిల్లులు వస్తాయి అన్నది పక్కన పెడితే అది చాలా పీనట్ అయిపోయింది. ఆ పదవిని అడ్డం పెట్టుకొని గ్రామాన్ని వదిలేసి బయట వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు సర్పంచ్ అన్నారు అనుకోండి, వైట్ షర్ట్ వేసుకొని పోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది 4 విలేజెస్లో, చుట్టూ మండలంలో ఆ స్థాయిలో సర్పంచ్ అట ఆయన దగ్గర డబ్బులు పెట్టినా నడుస్తుంది. సో ఆయన నమ్మిన సర్పంచ్ కాబట్టి పదవిలో ఉన్నాడు అంటే మిగతా వాటి కోసం వాడుతున్నారు ఆ పదవిని. నేను ఇది ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చాలా ఇంపార్టెంట్, ఇది వాస్తవమే. ఇందులో ఒక చిన్న క్లారిటీ ఏంటంటే కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు పట్టణాలకు దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్స్, జిల్లా క్యాపిటల్ కు దగ్గర ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ కు దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ దానిలో కొంతమందికి ఉన్నది ఇది లేదని కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు ఆ సర్పంచ్ కూడా సపోజ్ ఒక 50 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? అంతే మరి దోపిడీ చేయాలి కదా, తెల్లారలేస్తే. ఈ దోపిడీ చేసే అవకాశం ఎవరు ఇస్తున్నారు? ప్రజలే ఇస్తారు కదా. మళ్ళీ దోపిడీ చేయకపోయినా గ్రామాన్ని వదిలేసి బిజినెస్ అన్న చేయాలి, తప్పదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి కదా, తప్పదు. లేకపోతే పొద్దున్న లేసే పెళ్ళ మొగల పంచాయతీ కదా. అందరిది కూడా బయట తెల్లంగి లేయంగానే వాళ్ళ బతుకులలో అంతా తెల్లదనం ఏం లేదు. పాపం చాలా మంది 99% సర్పంచులు ఎంపీటీసీ అయితే పవర్లెస్. అది చేరే ఉండదు దానికి. అది అసలు ఏం పాడయ్యేది ఏం లేనేలేదు. ఉట్టి ఏదో అట్లా అలంకరణ, గోల్డ్ ఆర్నమెంట్ లెక్క ఆ పదం అదంతా. సో ఈ సర్పంచ్ అట్లీస్ట్ వీళ్ళకు ఉన్నా కానీ వీళ్ళని చేయాలన్నా కానీ చేయనిచ్చే వ్యవస్థ లేదు. ఆ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే టార్గెట్లు ఇచ్చి పెడుతున్నారు కదా. పెట్టినప్పుడు వీళ్ళకి ఆ పరిస్థితి లేదు. వీళ్ళే ఒత్తిడి చేసి నువ్వు బెల్ట్ షాప్లు ఎట్లా నడపని చెప్పి వాళ్ళే ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే పర్సెంటేజ్ ఉన్నది. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా మనం ఇట్లా మాట్లాడుకుంటే అరే కానీ గట్లా మాట్లాడతారా అంటారు. బరాబర్ ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి కాంట్రాక్ట్ల కింద పర్సెంటేజ్ పోతుంది. ఆ పర్సెంటేజ్ పైసలు తీసుకున్నాకనే ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నది. అలా ఏ పల్లెకు పోయినా ఏ నియోజకవర్గం పో, నువ్వు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ రిమోట్ ప్లేస్ వరకు పో, ఎమ్మెల్యేలకు మంత్రులకు పర్సెంటేజ్ లేని వర్కులు జరగాయి. ఏ ఎమ్మెల్యేనా నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్కడైనా ఎక్సెప్షన్ ఒకరిద్దరు ఉంటే నేను వాటిని పక్కకు పెడదాం. కానీ ప్రతి దాంట్లో వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద వచ్చేటువంటి ఫండ్లలో కూడా పర్సెంటేజ్ లేదు ఇయ్యనయ్యారు కదా. సో ఆయన పర్సెంటేజ్ పడిపోవడం ఆడ కింద ఏం చేయాలి, గలత్ చేయాల్సిందే కదా. 10 తట్టలు సిమెంట్ కలిపే కాడ ఆవిడ 5 తట్టలే కలుపుతాడు. సర్పంచ్ నువ్వు 5 తట్టలే కలిపినప్పుడు నీకేం చేసేది రాని ఎమ్మెల్యే పైకి వెళ్ళి ముట్టకాయలు పెట్టి కొడతాడు, లేకపోతే ఆయన ఏదో కేసులు పెట్టి కథం పడిస్తుంది. ఇదంతా లొల్లి నాకెందుకు రాబోయే నేను సప్లై ఊకుంటాడు. సో జనం ఇక్కడ మార్పు ఎక్కడ జరగాలంటే కేవలం జనమే. జనం పైసలు తీసుకోకుండా కనుక ఓట్లేస్తే ఏమైతే ఒక మొత్తం కలిపే ఇంటికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు పెడతారు కావచ్చు. నేను అంటున్నా ఏంటంటే ఆ 1000-2000 రూపాయలతోటి మీకు వచ్చేటువంటి హక్కులను మొత్తం ప్రజలు కంప్లీట్ గా వాళ్ళే బొందబెట్టుకుంటున్నారు. మీరు ప్రశ్నించే తత్వాన్ని కావచ్చు. ఇలా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడైనా మాట్లాడితే ఈవెన్ వాట్సాప్ గ్రూప్లలో పెడితే కూడా వాళ్ళ మీద పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెట్టే సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు దిశగానే తీసుకురావాల్సిందే. అదే అంటున్నా ఇప్పుడు ఇంతమంది పోయి లోపలికి పోయి అన్నలుగా తయారయ్యి వాళ్ళు చచ్చిపోడు కావచ్చు, బయట చచ్చిపోడు కావచ్చు, మనసుంటే మొత్తుకుంటోళ్ళకి ఇదంతా ఎందుకు మొత్తుకుంటున్నాం? మనం మన తెలంగాణ మంచిగా ఉండాలని, ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ కావాలని కదా. ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ కావాలని దాన్ని మన తాపత్రయం. దీన్ని జనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసేది ఒకటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లల్లా పైసలు తీసుకోకుండా, మీకు తెలుసు నిజాయితీ పరుడు ఎవడో ఏందో గ్రామాలలో ప్రతి గ్రామంలో తెలుసు వీడు ఏం చేయగలుగుతారు. కొన్ని సందర్భాలు నిలబడ్డ దాంట్లో ఎవడు కూడా లేడు అని అనుకుందాం. ఒకవేళ అట్లా కూడా అనుకుందాం. ఒక సంవత్సరం పోతుంది, ఒక టర్మ్ పోతుంది కావచ్చు, నెక్స్ట్ టర్మ్ అవుతుంటారు. ఇప్పుడైతే నీకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు కదా. నిలబడ్డలో కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎంతమంది నామినేషన్ ఇస్తారో, ఒక 5 మంది నామినేషన్ ఇస్తారా, 4 నామినేషన్ ఇస్తారా? మీ 5 మంది తలా 30 లక్షలు, తలా 40 లక్షలు ఊరు పేరు మీద 1 కోటి, 1.5 2 కోట్ల మీరు తలగా పెడతారు. జనం తీసుకుంటారు, తాగుతారు, తింటారు, పొద్దుగా లేస్తారు, పోతుంది, ఖతం అయిపోతుంది. ఓకే, నేనేమంటున్నాను, నామినేషన్ వేసిన వాళ్ళు మొత్తం ఒక దగ్గర కూర్చొని అరే ఎవరికైనా వేసుకొని రా భయ్, మా దాంట్లో మంచోడు ఎవడు ఉంటాడో వానికి ఓటేసుకొని మీరు అందరూ కలిసి గోవా ట్రిప్ పోయి తిరుపతి పోయి సపరేట్ 15 రోజులు కనబడకుండా కరెక్ట్ ఓట్ల నాడు రాంది. తప్పకుండా జనం అయితే వచ్చి ఓట్లు వేయాల్సింది కదా. ఇట్లా మీరు కూడా ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఓడిపోయిన బతుకు కూడా నరకం అవుతుంది. ఇంకా గెలిచిన వాళ్ళే కాదు, ఊరి పేరు మీద ఎలక్షన్లతోటి వాళ్ళు ఏంటంటే మైసమ్మకో, పోలేరమ్మకో, పొలిమేరమ్మకో, దుర్గమ్మకో బలిచ్చినట్టు అవుతున్నది వీళ్ళను, ఈ నిలబడ్డోళ్ళందరినీ.
ఏంది పతారకు నిలబడాలి, మళ్ళీ పోజులకు నిలబడాలి. పాపం కొంతమంది నిజంగా సేవ చేయాలనుకుంటున్నారు, చేయనిస్తలేరు. అందుకని ఇది అంతా మొత్తం మూలం మొత్తం సౌబాత్ కి ఏక్ బాత్. అసలు మంది ఎక్కడ ఉందంటే జనం పైసలు తీసుకోకుండా ఓట్లు వేసేందుకు రెడీ అయితే నిజాయితీ పరులుగా యూనివర్సిటీలలో ఉద్యమాలు చేసి సాక్రిఫైస్ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పోయి తుపాకులు పట్టుకుని అనాలి ఎక్కడికో పోలేదా, తెలంగాణ ఉద్యమం చచ్చిపోలేదా, అటువంటి వాళ్ళు పల్లెలు ఉంటారు కదా, వాళ్ళని మీరు ఓట్లు వేసుకొని కనుక గెలిపిస్తే రేపు మీ పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా పైసలు అవసరం లేదు, ఎంఆర్ఓ దగ్గరికి రెవెన్యూ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లో పోయి పంచాయతీ కాడికి పోవాలన్నా పైసలు అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళకును జనానికి మధ్యలో వీళ్ళు ఒక వారధి అయిపోయినారు. ఏదైనా పంచాయతీ అయితే పోయిందనుకో ఈ సర్పంచ్లు ఎంపీటీసీలతో లోకల్ ఎస్ఐలు సిఐలు వీళ్ళు అరే మరి వాళ్ళు ఎంత 10,000 ఇస్తారా 15 ఇస్తారా అంటే మరి ఎస్ఐ అమీన్ సాబ్ అడుగుతున్నాడు 15,000 అడుగుతున్నాడు అంటున్నాడు. వీళ్ళు ఈ పైసలు తీసుకుపోయి అమీన్ సాబ్కి ఇవ్వాలి. వీళ్ళు మధ్యలో అట్లా తయారైపోయారు. అంటే రాజకీయ నాయకత్వాన్ని బ్రోకర్లుగా తయారు చేసి పడేసింది సిస్టమ్ మొత్తం. అక్కడ ఎమ్మెల్యేస్ ఇక్కడ వీళ్ళు మొత్తం ఇట్లా తయారు చేసి పడేసారు సిస్టమ్ మొత్తం. ఈ అపాయింట్మెంట్లు రావాలంటే డైరెక్ట్ ఎమ్మెల్యేకు సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైసలు ఇవ్వండి, ఆయన పోస్టింగ్ ఇవ్వడు. పోస్టింగ్ ఏంది ఇప్పుడు ఒకవేళ పోస్టింగ్ వచ్చినా పోయి డైరెక్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే ఇంటికి పోవాలి, సమర్పయామి చేసుకోవాలి కదా, ఎమ్మెల్యే దగ్గర పోవాలి. అందుకనే మొత్తం సిస్టమ్ మొత్తం సర్వనాశనం ఉంది. కాబట్టి జనం ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, నిజాయితీ పరులకు ఓటైంది. ఇంకొక క్వశ్చన్, ఈ జెడ్పీటీసీ 565 జెడ్పీటీసీలు ఉన్నాయి సార్. ఎంపీటీసీలు ఈ సర్పంచ్ల జోలికేమో ఈ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీల కొడుకులు బిడ్డలు ఏం రారు. జెడ్పీ చైర్మన్ మీద అందరి టార్గెట్ పడ్డది. 31 జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి, 565 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఇప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఆ జిల్లాలో జెడ్పీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా ఎన్నుకుంటే మెజారిటీ. ఇప్పుడు ఎమ్మెల్యేల కొడుకులు బిడ్డలు కోడన్లు వీళ్ళంతా రెడీ అవుతున్నారట, మాజీలు అంటే టికెట్ వచ్చి ఓడిపోయిన వాళ్ళు. ఎందుకంటే జెడ్పీ చైర్మన్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేకి అవకాశం స్కోప్ ఉంటుంది కాబట్టి జిల్లా అంతా తన ఆధీనంలో ఉంటుంది కాబట్టి. సో ఇది ఎట్లా చూడాలి దీన్ని? అంటే నార్మల్గా పనిచేయాలనుకున్న వాళ్ళకి ఈ అవకాశం లేకుండా పోతున్నది. మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ మంత్రుల బిడ్డలో మంత్రుల కొడుకులో ఆయా పార్టీ నాయకుల పిల్లలో మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇది కేవలం పొలిటికల్ అకామిడేషన్ లెక్కనే అయిపోయింది ఇదంతా. వీళ్ళు మళ్ళీ ఏంటంటే రేపు పొద్దుగాల జిల్లా పరిషత్ చైర్మన్ అది అయితే మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలా ఎంపీలా ఎమర్జీ అవుతాడు కదా లీడర్షిప్. వీళ్ళందరూ వచ్చేటోళ్ళు కూడా యాక్చువల్ ఏంటంటే పదం లీడర్లు అనాలని నాకు పెద్ద ఇష్టం ఉండదు. వీళ్ళంతా ఒక రాజకీయ బ్రోకర్లు, క్లియర్ కట్ గా చెప్తాం, క్లియర్ కట్. కొంత ఎక్సెప్షన్స్ పక్కకు పెడతాం. ఈ బ్రోకర్లు ఇక్కడనే యూత్ మొత్తం తయారై ఏం చేయాలి, యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళు కొంత ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి యూత్ గ్రామాల మీద పడాలి. పడి ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది. ఇప్పుడు జానారెడ్డి కొడుకులు అయినరు, సరే జానారెడ్డి అని పక్కకు పెట్టండి, ఏ పాలిటిషియన్ పిల్లలైనా కానీ వాళ్ళు చేసినటువంటి ప్రజాసేవ ఏంటిది. ఇప్పుడు ఒకరు అంటారు వాళ్ళు జనం ఓట్లేస్తేనే గెలిచిరు కదా, నేను అంటున్నా మరి అంతే అదే సిచ్యువేషన్ అనుకుంటేది ఉంటే ఇవాళ సాగు కూడా పైసలు ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితిలో జనం ఎందుకున్నారు? ఎందుకు ఆయన నియోజకవర్గంలో కనీసం అనుకున్న వైద్యం ఎవరన్నా బీమార్ వస్తే వైద్యం చేయలేని దుస్థితిలో ఎందుకున్నారు? ఎందుకు ఇన్ని స్కామ్స్ అవుతున్నాయి బయటికి రాగానే? ప్రతిదీ కుంభకోణమే కదా. సో వీళ్ళు లంకల పుట్టినయే కనుక మెజారిటీ, మళ్ళీ అది కూడా చెప్తున్నా, 99% లంకల పుట్టిన రాక్షసులు అన్నట్టుగా వీళ్ళు అక్కడనే ఆ పెంపుదల అటువంటి దానిలే కార్పొరేట్ల దగ్గర పైసలు తీసుకొని వీళ్ళే కార్పొరేట్లు అయ్యే స్థాయి దాకా పోగలిగినటువంటి మనస్తత్వాలతోనే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు కనుక వాళ్ళు రేపు పొద్దుగాలు వచ్చినా కానీ ఈ జనానికి ఏం ఉపయోగపడదు. ఏ జెడ్పీటీసీ ఏ మంత్రి కొడుకు వచ్చి ఏ మంత్రుల కొడుకులు కావచ్చు ఏ ఎమ్మెల్యేల కొడుకులు ఇప్పుడు పాలిటిషియన్స్ ఆయన దగ్గర నా ఏరియాలో నేను బడులు మంచిగా చేసినా అని ఎవడన్నా వచ్చిండా, నేను గుడులు అంటే కొంత అటు ఇటు చేస్తున్నారు కానీ హాస్పిటల్ మంచిగా చేస్తున్నాను ఎవడన్నా వచ్చిండా, ఆత్మగౌరవంతో బతికేటట్టు ఎవడన్నా తయారు చేసేటట్టు వచ్చిండా, నా దగ్గర ఎంకామ్లో ఎంఏలో పీజీలు చదివినటువంటి వాళ్ళకు నౌకరి గ్యారంటీగా తీసుకొచ్చేటట్టుగా ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చి పెట్టినరా? పొద్దున్న లేస్తే ఏడ ప్లాట్లు అవుతాయి, ఏడ కన్స్ట్రక్షన్ అవుతున్నది, ఏడ ఇసుక లారీలు ఎన్ని లారీలు పోతున్నాయి, 100 లారీలు పోతే 2 లారీలను రాస్తాడు వాడు, 95 లారీలకు పైసలు లోపడేసుకుంటాడు. ఇట్లా ఏడ చూసినా కానీ వైన్ షాపులలో పార్ట్నర్షిప్ ఎంత ఉన్నది, జనాన్ని తాగిపియాలి సంపిపియాలి. ఇప్పుడు ఆఖరికి గాంజాయి కూడా పల్లెలకు కిందాక పోయింది. సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక రాజకీయ అరంగేట్రం అంటారు కదా, ఎంట్రీ, ఆ ఎంట్రీగా వీళ్ళు ఇవన్నీ వాడుకుంటుంది. జెడ్పీటీసీ కూడా ఈవెన్ జెడ్పీటీసీ మెంబర్లను కూడా ఇప్పుడు వాళ్ళు ఏంది పైసలు ఇచ్చి చేస్తే అవతలడు ఒక మంత్రి కొడుకో లేకపోతే ఇంకెవడో ఎమ్మెల్యే కొడుకో గవర్నమెంట్ సపోర్ట్ చేసినాడో ఆపోజిషన్ సపోర్ట్ చేసినాడో వాడు పెడతాడు 10 కోట్లు పెడితే ఇప్పుడు ఈయన 50 లక్షలు సపోజ్ ఖర్చు పెట్టో, 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే అరే నువ్వు ఖర్చు పెట్టిన పైసలు నీకు ఇస్తారా పోయానంటే ఈయన తీసుకొని సపడే ఊకున్నాడు అనుకో, ఇక ఆడు పైసలు ఉన్నాడు ఆడవుతాడు. ఈ పైసలు వాడు 10 కోట్లు పెట్టి ఆడికి వచ్చినాడు, వాడు పొద్దున్నేసే ఏమా నాలుగే బయటికి పెట్టి నాకుతేనే ఉంటాడు కదా, ఇక జనం పైసలు నాకుతేనే ఉంటాడు కదా. సో ఇటువంటి ఇవన్నీ జరగాలంటే మళ్ళీ అగైన్ యూత్ ముంగడపడి ఈవెన్ నేను మాజీ నక్సలైట్లకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు నిజాయితీ పరులకు సపోర్ట్ చేసేటట్టుగా గ్రామాలను పల్లెలను తయారు చేయండి. నిజాయితీ పరుల సైడ్ ఉండేటట్టుగా ఒక నీతివంతమైన పాలన నాయకత్వం వచ్చేటట్టుగా
లేకపోతే ఇక తప్ప నీకు వేరేది ఏం లేదు, ఇలా పిట్టలను కాల్చినట్టు కాల్స్తున్నారు. మీ ఆలోచన విధానం కూడా తుపాకులది అయిపోయింది, కొంతమంది సరెండర్ కూడా అవుతుంది కదా. ఇటువంటి వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మంచి మంచి ఐఐటీలో చదివిన వాళ్ళు, ఆర్ఈసీలో చదివిన వాళ్ళు, వీళ్ళందరూ పోయి ఎక్కడికక్కడికో పోయింది కదా. తెలంగాణ ఉద్యమంలో సాక్రిఫైస్ చేసిండ్రు డాక్టర్లు, మంచి మంచి డాక్టర్లు. ఉస్మానియా గాంధీ మీరు ఏమంటున్నారు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్ లీడర్లు, అపోజిషన్ పార్టీ లీడర్ల పుత్ర రత్నాలో లేకపోతే పుత్రికలో వీళ్ళు ఎవరు పోటీ చేసినా వాళ్ళకి వ్యతిరేకంగానే నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి, వాళ్ళు ఏంటిది, వాళ్ళు ఏ ఉద్యమాలలో ఉన్నారు, ఎక్కడ నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టే అభ్యర్థి కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఆయా పార్టీల్లో కూడా ఉద్యమకారులు ఉన్నారు, కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, బరాబర్ ఉన్నారు. ఈవెన్ ఇంకోటి చెప్తున్నాడు, వారసత్వం కిందకే వస్తుంది, వారసత్వం కిందకే వస్తున్నది. వాళ్ళకే వారసత్వం లేని వాళ్ళకి ఇచ్చుడే కరెక్ట్. ఉద్యమాలు ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా నిజంగా మూవ్మెంట్స్ కనుక చేసేది ఉంటే వేరే విషయం. కానీ అందులో నాకు కనిపించిన వాళ్ళు పెద్దగా ఏం కనబడతలేరు. అసలు ఉద్యమకారులు మొత్తం బయట ఉన్నారు. అటువంటి వాళ్లకు పార్టీలో అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఏం చేస్తారంటే నిజమైన ఉద్యమకారులను వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేస్తారు ఇప్పటిదాకా. ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలకి వెళ్ళి వచ్చి పోయిన వాళ్ళని కూడా ఎవరిని చేస్తారు. ఒకవేళ గనీమత్ ఎక్కడో దగ్గర ఇచ్చిందంటే వాడిని అక్కడ బానిసగా చేసి పెట్టుతున్నారు. ఆల్జిషియన్ డాగ్స్, పమోరియన్ డాగ్స్ అంతనే. పమోరియన్ డాగ్స్ ఉట్టి ఒరుతాయి, ఊకుంటాయి. కొన్ని డాగ్స్ ఏంటంటే ఆల్జిషియన్ డాగ్స్ అవసరమైతే వీడు ఎస్ అంటే పోయి కరుస్తాయి అంతనే. కానీ ఇవి పార్టీల నాయకత్వం ఎట్లా చెప్తే అట్లా నడిచేటియే. ఈవెన్ ఇప్పుడు బీసీ సమాజం కావచ్చు, ఎస్సీ సమాజం కావచ్చు, ఎస్టీ సమాజం కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదోళ్ళు కూడా వాళ్ళ చెప్పు చేతులల్లో ఆ ఉన్నోళ్ళు పైసలు ఉన్నటువంటి కొంతమంది క్యాపిటలిస్ట్ చేతులలో రాజకీయ నాయకత్వం ఎట్లా బందీ అయిందో వీళ్ళు కూడా అంతే. వీళ్ళు అయినా కానీ అయ్యో చెప్పుక మురువ పట్టుకేయడం వాళ్ళు ఎక్కువ ఉంటుంది మనకి. అరే నా కులప్పుడు అయింది రా బయట ఏం చేయండి నీకు. ఇప్పుడు స్కామ్స్ ఎన్ని చూస్తున్నాం. ఆఖరికి బొందలగడ్డలను కూడా కబ్జా చేసే కాడికి వచ్చిన సేమ్ కులం, అదే కులంలోకి సంబంధించినటువంటి వాళ్ళ బొందలగడ్డలు కూడా కబ్జా చేసే కాడికి పోయిండ్రు. సో వీళ్ళని చూపించి మా ఓడి బీసీ అయ్యిండు, మా ఓడి ఎస్సీ అయ్యిండు, మా ఓడి ఎస్టీ అయ్యిండు అనేది ఏం లేదు. అంత సంతోషపడేది కూడా ఏం లేదు. వీళ్ళందరూ ఒక క్యాపిటలిస్ట్ రాజకీయ నాయకత్వం చేతులలో వీళ్ళు బందీలు కాబట్టి ఆ బంధ విముక్తి జరగాలంటే జనం కూడా నిజాయితీ పరులను, ఈ రాజకీయ నాయకుల పిల్లలను జర జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, నిజమైన ఉద్యమకారులను క్షేత్రస్థాయిలో మీరు ఎన్నుకోండి. రేపు తెలంగాణ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ దీనికి లింకే ఇది కూడా, మొన్న దసరా పండుగ రోజు 1, 2, 3, 4 ఈ 4 డేట్స్లో దాదాపు 800 కోట్ల మందు తాగిరు తెలంగాణ వాళ్ళు, మనమే. సెప్టెంబర్ నెలలో బిఫోర్ మంత్ 1st to 30th వరకు దాదాపు 3040 కోట్ల మందు తాగిరు. 3000 కోట్ల మందు తాగిరు. జస్ట్ 4 డేస్లో 800 crores క్రాస్ అయిపోయింది. అంటే ఈ మంత్ ఈజీగా 4000 టచ్ అవుతుంది. అంటే యావరేజ్గా 12 36 అంటే దాదాపు ఒక 40,000 కోట్ల మందు తాగుతున్నారు పర్ ఇయర్. 40,000 crores. ఇది తెలంగాణ ముఖ చిత్రం. నేను దీనిలో ఒక చిన్నది ఏం చెప్పంటే, ఇప్పుడు వాళ్ళు 3000 మళ్ళీ గాంధీ జయంతి వచ్చింది, ఆ రోజు వైన్స్ బంద్ అయినా కూడా బిఫోర్ డే ఆల్ మంచిగా రెడీ చేసుకొని ఖతం చేసారు. ఏ జాతర నువ్వు యాడిపోయినా జాతర 150-200 మంది ఉన్నారు. యాడిపోయినా కూరగొట్టడం దగ్గర, మంది అమ్మటం దగ్గర యాడిపోయినా జాతరనే ఉన్నారు. నేను ఇక్కడ కూర అంటే అది సరే వేరే విషయం. అంటే నేను చెప్తున్నా, అంటే గాంధీ జయంతి కనుక అది కూడా తినొద్దంటే అది అన్ని నడిచిపోయినాయి. ఇప్పుడు అక్కడ మాట్లాడుతుందంటే గాంధీ ముందా పండుగ ముందా అని మాట్లాడుతుండ్రు. అది కూడా సరే, ఇవన్నీ దానికి డీప్ గా మనం పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఒక నెలల 3048 కోట్లు 3048 కోట్లు. దీంట్లో ఒక చిన్న కరెక్షన్. అంటే దీన్ని ప్రజలు కూడా నెగటివ్ గా తీసుకోకూడదు, వీడేదో మాట్లాడుతున్నా అనుకోకండి. కానీ నువ్వు వినాయకుంది ప్లస్ దుర్గామాత ఈ రెండు కనుక కలిపితే తెలంగాణలో ఒక 20% బడులు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి తయారయ్యి పంతుల జీతాలు ఇచ్చుకుంటే తయారయ్యే స్థాయి దాకా పోతాయి. 50,000 కోట్ల రూపాయలు అంటే ఎంటైర్ తెలంగాణ ఉచిత విద్య మొత్తం కంప్లీట్ 50,000 కోట్లు. ఇంకో 50,000 కోట్లు పెడితే ఎంటైర్ తెలంగాణలో 50,000-55,000 కొద్దిగా పిరమైతే ఇప్పుడు పెరిగినాయి కావచ్చు. మొత్తం హాస్పిటల్ అంతా వైద్యం అంటే దాదాపు ఒక 15 to 20% తెలంగాణలో పైసలు దీన్ని ఖర్చు పెట్టినటువంటి పైసలు కనుక కన్స్ట్రక్టివ్ వాడి కనుక పెట్టేది ఉంటే ఒక 15-20% బడులను నీకు హాస్పిటల్ మంచిగా అయితే ఇంకా దేనికి కావాలి, ఎటుపోతున్నాం మనం. ఒక్క 10 ఏళ్ళకి ఇవన్నీ బంద్ చేసి మీ ఊర్లల్లో ఇప్పుడు దుర్గామాతలు పెడుతురు కదా అని అందరికీ జనాలు చెప్పి, దుర్గామాత అయితే మరి నిన్న మొన్న జరుగుతున్న ఈ పండుగలని కానీ వాటికి కలెక్షన్ అయ్యే పైసలతో మీరు ఊర్లలో లైబ్రరీలు పెట్టండి, విజ్ఞానవంతులని చేయండి పిల్లలను. వాళ్ళ భవిష్యత్తు ఎక్కువ. నిన్న నేను రాత్రి దుబారా చేయకండి. ఇప్పుడు నిన్న రాత్రి నేను వచ్చినప్పుడు దుర్గామాత పూజలు ఇంకో రకంగా మంచిగా చేయండి, నేను కాదని అంటలేను. అంటే అంగు ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. అసలు ఈసారి మేము దుర్గామాతకు పెడుతున్నాం, దీంట్లో ఒక 50%-60% పైసలు తీసుకొచ్చి మేము పలాని ఊరిలో ఒక లైబ్రరీ పెడతాం, లేకపోతే ఒక 4 చదివిపిస్తాం. అట్లా చేయండి, అది మంచిగా అవుతుంది కదా. నేను రాత్రి వస్తుంటే ఉప్పల్లో రాత్రి 2 గంటలకు దుర్గామాత పోతుంది, చేతులలో బీర్లు పట్టుకొని పోతున్నారు. ఇట్లా
యూత్ బిల్లు పట్టుకొని పోతున్నారు. అదే నేను రిలీజియస్ బిలీఫ్స్ గురించి నేనేం చర్చ చేస్తలేను, కానీ దాంట్లో అట్లీస్ట్ అది పెట్టే ముందు కొంచెం సమాజం ఇట్లా విజ్ఞానవంతులయ్యేటువంటి సమాజం సైడ్ కనుక పోతే ఇంకా చాలా బాగుంటది. నువ్వు యాడ చూడు డీజిల్ వేల కొద్ది అవుతుంది, అది ఎక్కడెక్కడికో వస్తున్నారు, ఈడ పెట్టి ఆ దందాలు కూడా చేసుకుంటారు. ఇక్కడ మన ఊర్లకు సంబంధించిన వాళ్ళు చాలా మినిమం, ఇవన్నీ తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇట్లా చేసి ఈ అలవాట్లకు ఈ వ్యసనాలకు అంటే ఇవి కొందరికి ఇవి కూడా బతుకు తెరువు లెక్క తయారు కాబోతున్నాయి. అవి జరగకుంటుంది రియల్ బిలీఫ్ ఉండాలి. ఇప్పుడు నేను కూడా నాకు కూడా రియల్ నమ్మకం ఉంది. రియల్ బిలీఫ్ ఇస్ డిఫరెంట్. మన సమ్మక్కకు సారక్కకు మా ఇంట్లో కూడా చేసేది. ఇప్పుడు కొత్త దేవతలు కూడా వచ్చి మన మీద ఇంపోజ్ చేసుడు అది కూడా జరుగుతున్నది. అట్లా కాకుండా ఆ పండుగలకు వాటిని కొంచెం మినిమైజ్ చేసి ఈ చదువు వైద్యాన్ని కనుక పెడితే అది రేపు పొద్దుగా మన ఇంట్లో కూడా ఉపకారం ఉంటుంది కదా, జరిగేది కదా. అటువంటి సైడ్ పోతే బాగుంటుంది అనేది మొత్తం. లిక్కర్ షాప్స్ అయితే చాలా దారుణం కదా, రాబోయే రోజులు ఇంకా పెరుగుతుందేమో. ఇక అదే ఇప్పుడు బెల్ట్ షాప్లే ఇల్లీగల్, ఆ ఇల్లీగల్ షాప్లే లీగల్ గా నడుస్తా ఉన్నాయి కదా. చాలా ఘోరం, చాలా అన్యాయం. నేను జనానికి కూడా చెప్పదలుచుకునేది అంటే జర మందు తాగుడు జర తక్కువ చేయండి. మందుతోటి ఇప్పుడు మీకేంది 35-40 ఏళ్ళ లోపల చాలా మంది చచ్చిపోతున్నారు. చాలా అంటే చాలా. తిండి తింటలేరు, తిండి ఎట్లా దొరుకుతలేదు. ఆ ఉన్న పైసలని తాగుడుకు పోతున్నాయి. అటు ఇటు పల్లెలలో కొద్దిగా ఈ నిన్న కొద్దిగా ఏదో 10 గుంటలో 20 గుంటలో 30 గుంటలో ఉన్నాడు, వాడు అమ్ముతున్నాడు, ఆ పైసలు వచ్చేదాకా తాగుతున్నాడు. దాని తర్వాత పెళ్ళ మొగల పంచాయతీ అవుతున్నది కదా, వీడు ఎక్కడో దగ్గర ఊస్ట్ అవుతున్నాడు. గవర్నమెంట్ చూడండి, లాస్ట్ టైం ఈయన బంగారు తెలంగాణ అని ఒక ఆయన అన్నాడు. ఇప్పుడు ఈయన 2047 విజన్ అని ఈయన పెట్టిండు. మరి 40,000 కోట్ల మంది అయినాక విజన్ ఎక్కడిదిగా? విజన్ లేదు, మన్ను లేదు, అంతా ఉట్టి బంగారం ఎక్కడిది, విజన్ ఎక్కడిది? ఆ ముఖ్యమంత్రి అదే పని చేసిండు, ఈ ముఖ్యమంత్రి అదే పని చేసిండు. కేసీఆర్ అంతే, రేవంత్ రెడ్డి అంతనే. ఇప్పుడు విజన్ 47 కొత్త సీట్ అరే నీ ఏమన్నా తిండిగా యూరియా బస్తాలు చక్కగా ఇయ్యలేకపోయినావు నువ్వు బండ్లు ఇస్తాను, చదువు చక్కగా చదివి చెప్పలేకపోతున్నావు, నువ్వు ఉద్యోగాలు చక్కగా ఇయ్యలేకపోతున్నావు, నువ్వు మొత్తం అన్ని స్కామ్లే అవుతున్నాయి. గవ్వి నువ్వు ప్రాపర్ గా చేయలేక ఇప్పుడు ఆడ పెట్టి పెద్ద బంగ్లాలు కడతారు. ఈ బంగ్లాలు ఎక్కడో వచ్చి పెడుతున్నారు, ఇక్కడ తెలంగాణలోకి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి పెట్టిండు 70% లోకల్లోకి ఇస్తామని పెట్టిరు. ఎన్ని కంపెనీలు తీసి ఒక 10 కంపెనీలు తీసి గిన్నె నేను 70% తెలంగాణలోకి ఉద్యోగాలు ఇచ్చిన చెప్పమని చెప్పండి, జైన్ కడదా అనుకుంటాం. ఇవన్నీ ఏమి లేవు అని బక్వాస్ వీళ్ళు చెప్పేది అన్ని. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు. సో ఇది పృథ్వీరాజ్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ముఖ్యంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజల్లో చాలా గొప్ప ఆలోచన రావాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒక రోజు ఒక పూట మీరు తీసుకునే ఆ నోటు, మందు, సీసా ఇవన్నింటి నుంచి మనం బయటపడి ఒక మంచి నాయకుని కనుక మనం ఎన్నుకోవడానికి ఒక ప్రయత్నమైనా జరగాలి కనీసం. సో ఒక అడుగు ముందుకు పడితే నెక్స్ట్ టైం ఇంకా మనం బలమైన అడుగులు వేయగలుగుతాం. సో ఆ దిశగా రాబోయే ఎలక్షన్స్లో ఆలోచించాలి. ఓటుకు నోటు సమాధి చేద్దాం, నిజాయితీ నాయకత్వానికి పునాదులేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.